హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి వార్ 2 సినిమా అయితే రాబోతుంది. సో ఈ వార్ 2 సినిమా మీద అంచనాలు ఎలాగున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక వార్ 2 సినిమా మీద అంచనాలు ఎలాగున్నాయి అంటే ఊహకి అందని విధంగా ఉన్నాయన్నమాట. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నాకైతే. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి మధ్య కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా గట్టిగా ఉండబోతున్నాయని అయితే తెలుస్తుందన్నమాట టీజర్లో. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారు. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాయి కబీర్ అని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా. సో ఆ డైలాగ్ బాగా అనిపించింది. అండ్ ఇప్పటి వరకు నేను ఎవరినో నీకు తెలీదు, సో నేనేంటో నువ్వు తెలుసుకుంటావని ఆ డైలాగ్ కూడా చెప్పారు కదా. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ డైలాగ్స్తో పాటు యాక్షన్ సీన్స్ మాత్రం చాలా గట్టిగా ఉండబోతున్నాయి అని అయితే తెలుస్తుంది. అండ్ ఫైట్ సీన్స్ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని కూడా తెలుస్తుందన్నమాట. సో గట్టిగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమా పేరు వార్ 2 కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య, హృతిక్ రోషన్ గారి మధ్య మాత్రం గట్టి వార్ అయితే ఉండబోతుంది ఈ సినిమాలో అని కూడా తెలుస్తుంది. సో వెయిటింగ్ అనమాట. సో ఈ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ టీజర్ కూడా చూసా, మామూలుగా లేదు. బీభత్సంగుంది. అండ్ మామూలు హైప్ కూడా లేదు. ఇటు తెలుగు సైడ్ మాత్రం ఎన్టీఆర్ గారి కోసం చాలా ఎక్కువ మంది చూస్తారు. అండ్ కలెక్షన్స్‌లో మాత్రం కొత్త కొత్త రికార్డులనైతే బ్రేక్ చేస్తారనమాట. క్రియేట్ చేస్తారనమాట. అండ్ అటు బాలీవుడ్ సైడ్ నుంచి ఇక చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ గారికి మామూలు క్రేజ్ లేదు అటువైపు. సో ఆ పరంగా చూసుకున్న అటువైపు నుంచి కూడా చాలా గట్టిగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎటువైపు చూసుకున్న ఈ సినిమాకి తిరిగే లేదని కూడా చెప్పుకోవచ్చు. అండ్ చాలా గట్టిగా ప్లానింగ్ అయితే జరుగుతుంది ఈ సినిమాకి. అండ్ షోస్ కూడా చాలా గట్టిగా పడబోతున్నాయంట ఈ సినిమాకి. 500 షోస్ పైనే పడబోతున్నాయంట. అండ్ 5 AM షోస్ కూడా పడబోతున్నాయంట. సో మామూలుగా లేదు ఈ సినిమాకి హైప్. సో ఈ సినిమాకి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్స్‌లో విధ్వంసం అయితే సృష్టిస్తది. సో ఇదనమాట ఈ సినిమా మీద నా అంచనాలైతే ఇలాగున్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.